ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథము నుండి ఆదికాండము 22వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుతున్నాను. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అను పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతము మీద చూచుకొనును నేటి వరకు చెప్పబడును. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుణ్ణి గురించి మనుషులిచ్చే సాక్ష్యం మనం వింటాం, కానీ దేవుణ్ణి గూర్చి తాను తెలుసుకుని తాను దేవుణ్ణి అర్థం చేసుకుని ఇచ్చే మాటలు సాక్ష్యం. అందుకే ఒక భక్తుడు అంటున్నాడు, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. తేనె యొక్క రుచి చూస్తే అర్థం కాదు, తింటే కదా దాని రుచి అర్థమయ్యేది. అలాగే అబ్రహాము దేవుణ్ణి గురించి ఇచ్చే సాక్ష్యం మనం చదువుకున్నాము. అతడు అబ్రహాము ఇలా అంటున్నాడు, దేవుడే మనను చూచుకొనును. ఎందుకు దేవుడు అబ్రహాం విషయంలో చూచుకున్నాడు అని అంటున్నాడంటే, అబ్రహాము దేవుడు చెప్పినట్లుగా తన కుమారుణ్ణి బలి ఇవ్వడానికి ఆలోచించలేదు. దేవుడు తనతో మాట్లాడినప్పుడు ఆలస్యం చెయ్యక దేవుడు చెప్పినట్లు దేవుడు బలి ఇవ్వమన్న కొండకు వెళ్ళాడు. దేవుడు చెప్పినట్లు దేవుడు బలి ఇవ్వమన్న కొండ దగ్గరికి తాను తన పనివారితో తను కత్తి తీసుకుని, తను నిప్పు తీసుకుని, తను కట్టెను తీసుకుని, తను గాడిదను తీసుకుని, తన కుమారుణ్ణి తీసుకుని 3 రోజులు వారు ప్రయాణం చేశారు. దేవుడు చెప్పిన కొండ దగ్గరికి వెళ్ళి అక్కడ పనివారిని గాడిదని విడిచిపెట్టి కత్తిని, నిప్పుని, కట్టెల్ని తన కుమారుని తీసుకుని కొండ మీదకి ప్రయాణం చేశాడు. కుమారుడు ప్రశ్నించాడు. కుమారుడు ప్రశ్నకి అబ్రహాము యొక్క జవాబు దేవుడు చూచుకొనును అన్నాడు. కొండ మీదకి వెళ్ళినాక బలిపీఠం కట్టి కుమారుణ్ణి కాళ్ళు చేతులు కట్టి కళ్ళకు గంతులు కట్టి అతనిని గొర్రె పిల్లకు బదులుగా బలి అర్పిస్తుండగా దేవుని జవాబు ఇలా వచ్చింది, అబ్రహాము ఏమీ నీ కుమారుడి మీద చెయ్యి తీసేసాయి, నువ్వు ఎవరివో నాకు అర్థమైంది అని దేవుడు అబ్రహాముతో మాట్లాడడం మనం చూస్తాం. అబ్రహాము సాక్ష్యము దేవుడు గొర్రె పిల్లను చూచిపెట్టి బలి అర్పించేటట్లు చేస్తాడు అని చెప్పాడు. దేవుణ్ణి గురించి ఏమైతే అబ్రహాము సాక్ష్యం ఇచ్చాడో అదే అబ్రహాము జీవితంలో దేవుడు చేశాడు. అబ్రహాము కుమారుడైన ఇస్సాకునికి బదులుగా గొర్రె పిల్లను దేవుడు ఏర్పాటు చేశాడు. వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డ, నీకు
నీ కుటుంబానికి ఏమి కావలసినవో అవన్నీ దేవుడు చూసుకుంటాడు. నీవు కూడా దేవుణ్ణి గురించి తెలుసుకుని ఆయన్ని అర్థం చేసుకున్నట్లయితే నీవు కూడా దేవుణ్ణి గురించి ఇలాగే సాక్ష్యం ఇవ్వగలవు. అబ్రహాములాగా ఏమనంటే, నన్ను, నా కుటుంబాన్ని, నా అవసరాన్ని దేవుడు చూచుకొనును. అట్టి బాధ్యత దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఆమెను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, అబ్రహాముకు కావలసిన వాటన్నిటిని చూచుకున్నవాడుగా వాక్యం విన్న మీ పిల్లల జీవితాలలో వారికి కావలసినవన్నీ మీరు చూచుకొనమని, వారిని, వారి కుటుంబాల్ని, వారికి కలిగినంతటిని, చిన్న బిడ్డల్ని, యవనస్తుల్ని, వృద్ధులను, స్త్రీ పురుషులను, వారి చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, పొలాలు, పశువులని, వారికి ఆరోగ్యాలు ఇమ్మని, వారికి ఉన్న రుణాలను తీర్చమని, వారిని ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, శారీరకంగా దీవించమని యేసు ప్రభువారి నామం పేరిట ఈ ప్రార్థన మీకు చేస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.